2024 ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ భారతదేశంలో జరిగిందా? లేకపోతే ఈవీఎంలు మార్చేశారా? అసెంబ్లీ స్థానాలకు మరియు పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ రోజు జరిగిన ఓట్ల కన్నా లెక్కింపు రోజు ఓట్లలో తేడా ఎలా వచ్చింది? పోలింగ్ అయిన ఓట్ల కంటే లెక్కింపు ఓట్లు ఎందుకు అధికంగా వచ్చాయి? అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రజాస్వామ్యానికి కూని అయ్యే రోజు దగ్గర పడిందా? భారతదేశంలో మోడీ గారు ఎన్డీఏ కూటమి సభ్యులు 2024 ఎన్నికలలో ఏం చేసి గెలిచారు? ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ దేశంలో 5 కోట్ల ఓట్లు పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఉన్నాయి అని వెల్లడించింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు ఓట్లు అధికంగా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి కూటమి ప్రభుత్వానికి 12% ఓట్లు అధికంగా వచ్చాయి అని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వెల్లడిస్తూ ఉంది. 1,32,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి పడితే కూటమి ప్రభుత్వానికి 1,52,00,000 ఓట్లు పడ్డాయని, అందులో 49 లక్షల ఓట్లు అధికంగా 12% ఓట్లు కూటమి ప్రభుత్వానికి పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా లెక్కించారని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెబుతూ ఉంది. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఒక్కటే కాదు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అసలు ఏం జరిగింది 2024 ఎన్నికలలో, మేము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి కానీ ఎలా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, పవన్ కళ్యాణ్కు 21 స్థానాలలో 21 సీట్లు ఎలా గెలిచాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకే లేదు, మరి 8 స్థానాలకి ఎలా గెలిచింది అని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి. ప్రజలే కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థే కాదు, మరో సంస్థ ఏడీఆర్ సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిజర్వేషన్ సంస్థ ఇదే విషయం వెల్లడిస్తూ ఉంది. భారతదేశ ఎన్నికలలో 79 స్థానాలలో బీజేపీ పార్టీ ఓట్లు అధికంగా నమోదయ్యాయి. 79 స్థానాలలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. అసలు 2024 ఎన్నికలలో ప్రజాస్వామ్యం కూని అయ్యింది అని అంటున్నారు. రాష్ట్రంలోని ప్రజలే కాదు, దేశంలోని వివిధ పార్టీల నేతలు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఈవీఎంలను మార్చేశారా అనే విషయం పైన కూడా గతంలో చాలామంది కూడా 60 లక్షల ఈవీఎంలు కేంద్ర ప్రభుత్వం పర్చేజ్ చేసి కొనుగోలు చేసి 40 లక్షలు మాత్రమే ఎన్నికల సంఘానికి ఇచ్చింది, మిగతా 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు అంత గ్యాప్ ఎలా వచ్చింది? అసలు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇంత గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు మే 13వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అసలు ఈవీఎంలు మార్చుంటారా? నమోదైన ఓట్ల కంటే పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఎలా వచ్చాయి? లెక్కింపు రోజు ప్రకటించిన ఓట్ల కంటే కూడా చాలామంది ఏజెంట్లకు చెప్పిన ఓట్లు పార్టీలకు చెప్పిన ఓట్లలో తేడాలు వస్తున్నాయని కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు. ప్రజాస్వామ్యం కూని అయ్యే సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను మేనేజ్ చేసిందా లేకపోతే ఎన్నికల విధానం ఎలా జరిగింది, ఎందుకు దేశంలో ఈ దుమారం జరుగుతూ ఉన్నది అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వీడియోలను వైరల్ చేసి తగిన శిక్ష విధించే విధంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుని ఎన్నికల కమిషన్ను, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఖచ్చితంగా నిలదీయాలి, నిజాలు నిగ్గుదీయాలి, అసలు రహస్యం ఏంటో బయటపెట్టాలి. ఎన్నికల కమిషన్ తమ విధులను ఎలా మర్చిపోయిందో, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి 40 లక్షల ఈవీఎంలు ఇచ్చి మిగతా 20 లక్షల ఈవీఎంలు ఏం జరిగాయో ఖచ్చితంగా సుప్రీంకోర్టు
ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ అన్నీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంకి వస్తే ఆ ప్రభుత్వం అన్ని సంస్థలను కూడా రాష్ట్రాలలో హస్తగతం చేసుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంది అన్నది నిజం. పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికారంలోకి వచ్చిన పార్టీలకు తొత్తులుగా మారిపోయాయి. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయింది. సిబిఐ, ఈడీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి వాళ్ళకి కూటమిలో ఉన్న పార్టీలకి సపోర్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు వీటన్నిటిపైన కూడా సీరియస్గా పరిగణించి తప్పు ఎక్కడ జరిగిందో నిగ్గుదేల్చి తప్పు చేసిన పార్టీలను, నాయకులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. జై హింద్.